రామయ్య ఓ రామయ్య. నమస్కారం. నేషనలిస్ట్ హబ్ NHTV ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వందల సంవత్సరాల పోరాటం తర్వాత, ఇంకా చెప్పాలంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది. అండ్ ఆ బాలరాముడు అక్కడ కొలువుదీరారు. బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన తరువాత జరుపుకుంటున్న మొట్టమొదటి శ్రీరామనవమి వేడుక ఇది. ఆ రాముల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే ఈ పండగ నాటి నుంచి నేషనలిస్ట్ హబ్ ఒక ప్రత్యేకమైనటువంటి శీర్షికతో మీ ముందుకు రావడానికి సంకల్పించుకుంది. అదే ఈ రామాయణ ఇతిహాసాన్ని, ఆ పూర్తిగా రామాయణాన్ని, వాల్మీకి రామాయణంలో ఉన్న అంశాలని సమకాలీన రాజకీయ సామాజిక ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొని నిజానికి రామాయణం అవసరమేంటి, అందులో చెప్పిన విషయాలను ఈరోజు సమాజానికి ఎలా అన్వయించుకోవాలి, అండ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని రామాయణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఇట్లాంటి అంశాలతో ఈ రామాయణం ఇది ప్రవచనం అనే కంటే రామాయణం కథని లేదా ఆ వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా మీకు అందించే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. రామాయణాన్ని నిజానికి పూర్తిగా తనలో నింపుకున్నటువంటి వ్యక్తి, ఈ పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి, ప్రముఖ రచయిత, కాలమిస్ట్, మీ అందరికీ చాలా పరిచయమైనటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ భాస్కర్ యోగి గారు ఈ రామాయణ ప్రవచన యజ్ఞాన్ని అందించబోతున్నారు. ప్రవచనం అనే మాట వేరే కావచ్చు, బట్ క్యాజువల్గానే ఈరోజు మేము చాలా విషయాలు మనం మాట్లాడబోతున్నాము. అండ్ రామాయణంలోని ఆ ఎస్సెన్స్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చే ఒక ప్రయత్నం మేము చేయబోతున్నాము. అండ్ ఈ వీడియోని పూర్తిగా మీరు వీక్షించండి అండ్ మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ముందుగా నమస్కారం సార్. నమస్తే సార్. భాస్కర్ యోగి గారు, మీతో చాలాసార్లు మాట్లాడుతున్న ప్రతిసారి రామాయణం కానీ మహాభారతం కానీ అందులో ఉండే చిన్న చిన్న కథలు కానీ అక్కడ జరుగుతున్న కొన్ని అంశాల గురించి కానీ మీరు ఎప్పుడు ప్రస్తావిస్తున్నారు. మీ ప్రసంగాల్లో కూడా అవి కనబడుతూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. బట్ రామాయణం ఈరోజు శ్రీరామనవమి రోజు మనం రామాయణం ఒక పూర్తిగా వాల్మీకి రామాయణంలో అసలు అందులో ఏమేమి అంశాలు ప్రస్తావించారు, ఎలాంటి ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడదాం అనుకున్నాం. ఈరోజు సమాజానికి అన్వయించుకోవాలనుకున్నాం. నిజానికి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అసలు ఈరోజు సమాజానికి అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణానికి అసలు సంబంధం పెట్టగలుగుతామా? ఉందా? ఉంది. రామకథ ఎప్పుడూ ప్రాధాన్యత కలిగినటువంటిదే. రామకథ మానవుడున్నన్ని రోజులు, ఈ భూమిపైన జీవరాశి ఉన్నన్ని రోజులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రాముని యొక్క కథ ఆలోచింపదగినటువంటి ఒక అమృత పానం అది. అందుకే ఇన్ని వేల ఏళ్ళుగా రామాయణ కథా కావ్యం ఈ దేశంలో నడుస్తూ ఉంది. మరి ఎందుకు రామాయణం అవసరం వచ్చింది? అన్ని కాలాల్లో ఇది అవసరం వచ్చింది. ఆఖరికి మహాభారతంలో కూడా దీని యొక్క అవసరం వచ్చింది. ఉదాహరణకు పాండవులు అరణ్యవాసం చేసేటటువంటి సమయంలో అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు ఒకటే చింతిస్తూ ఉంటాడు. అయ్యో దుర్యోధనుడు, శకుని, కౌరవులంతా మమ్మల్ని ఇంత మోసం చేశారే, మమ్మల్ని ఇంత అన్యాయంగా అడవుల పాలు చేశారని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఎంతోమంది ఋషులు, మార్కండేయుడు మొదలైనటువంటి ఋషులంతా అరణ్యానికి వచ్చి ధర్మరాజుకు చెప్తారు, ఒరే పిచ్చోడా, మార్కండేయుడు మొదలైన ఋషులంతా వచ్చి, పిచ్చివాడా నీవెందుకయ్యా బాధపడుతూ ఉన్నావు? నీవు ఇంకా జూదం ఆడి జూదంలో అన్ని పనంగా పెట్టి ఓడిపోయావు కాబట్టి నీవు అరణ్య వాసానికి వచ్చావు. ఏ కారణం లేకుండా ఒక ఆయన గతంలో అరణ్యానికి వెళ్ళాడు, ఆ కథ నీకు తెలుసా అని ధర్మరాజుకు రామాయణం మొత్తం చెప్తారు వాళ్ళు. అంటే ధర్మరాజు కాలంలో కూడా రామాయణం ఉపయోగపడింది. మీరు ఆధునిక కాలంలో చూసినప్పటికీ అనేక మంది ఈ దేశంలో గొప్పవాళ్ళుగా పుట్టినటువంటి వ్యక్తులు, తాత్వికులు, మహానుభావులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ చాలామంది రామాయణాన్ని వారసత్వంగా స్వీకరించారు. వాళ్ళ యొక్క తలపైన దాల్చి వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఇవాళ భారతదేశంలో అంత అకుంఠితమైన స్వాతంత్ర పోరాటం జరిగింది అంటే ఈ దేశంలో ఎక్కడో చోట రాముడు ఉన్నాడు. రాముని యొక్క ధర్మం హృదయంలో ఉంది కాబట్టి ఆ పోరాటాన్ని నిరంతరాయంగా చేయగలిగారు. రాముడు ఒక మానవుడుగా ఈ భూమిపైకి వచ్చి తాను ఎట్లా కష్టాలు అనుభవించాడో అలాంటి కష్టాలు వాళ్ళు అనుభవిస్తుంటే రాముని తమలో చూసుకున్నారు.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే ఆయన రామదండు అని మన తెలుగు ప్రాంతంలో ఒక భజన బృందాన్ని శిష్య బృందాన్ని తయారు చేసి స్వాతంత్ర పోరాటం చేశాడు. ఆయన చేసే పోరాటానికి రామదండు అని పెట్టుకున్నాడు. మనం ఇంత మాట్లాడుకునేటటువంటి మహాత్మా గాంధీ చివరి శ్వాసలో కూడా రాముడు ఉన్నాడు. కాబట్టి రాముడు లేకుండా ఈ ప్రపంచం లేదు. ఆ రాముడు అన్ని కాలాల్లో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే లోకంలో ఎవరితో మీరు మాట్లాడండి, మా అన్నయ్య బాలేడు, మా తమ్ముడు బాలేడు, మా నాన్న బాలేడు, నేను బాలేను, మా ఊరు సర్పంచ్ బాలేడు, మా ఎమ్మెల్యే బాలేడు, మా ప్రాంతంలో ప్రజలు బాలేరు అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే తమకు సంబంధించినటువంటిది మా ఆఫీస్లో మా కొలీగ్స్ బాలేరు, లేదా మేము వ్యాపారం చేస్తే నాతో పాటు ఉండే భాగస్వాములు బాలేరు. ఈ రకమైనటువంటి ధోరణి సమాజంలో ఉంది. దానికి కారణం ఏంటంటే సృష్టి యొక్క తత్వం ఎట్లా ఉందో వాళ్ళకి తెలియాలి. మొట్టమొదలు ఎవరైనా సృష్టి యొక్క తత్వం అంటే ఏంటంటే దాని యొక్క మూలం ఏంటో తెలియాలి. ఏదైనా ఒక విషయం యొక్క అవగాహన మనకు పూర్తిగా రావాలంటే దాని యొక్క మూలం ఏంటో మనకు తెలియాలి. ఉదాహరణకు భూమి ఉంది, భూమిని అట్లా వదిలేయండి, మీరు ఏమీ చేయకున్నా సరే దాని మీద ముళ్ళ చెట్లు మొలుస్తాయి. అదే నువ్వు ఒక పూల మొక్కను ఒక పళ్ళ మొక్కను పెంచాలంటే దానికి ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి. ఏది లేకుండా వదిలేసిన తర్వాత పెరిగేవి ముళ్ళ చెట్లే. సమాజం కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే దాన్ని వదిలేస్తే చాలు దాంట్లో పెరిగేవన్నీ ముళ్ళ చెట్లే. అంటే అరాచకత్వం అనేటటువంటిది పెరుగుతుంది. ఆ అరాచకత్వం పెరగకుండా ఆపగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఏమిటి అంటే భూమిని దున్నడం వల్ల ఎట్లయితే భూమిపైన ముళ్ళ చెట్లు పెరగకుండా ఉంటాయో, కలుపు మొక్కలు పెరగకుండా ఉంటాయో, అలాగే అరాచకత్వాన్ని ఆపాలంటే ధర్మరక్షణే ప్రధానమైనటువంటిది. ఆ ధర్మరక్షణ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మన భారతీయ సమాజం నమ్మినటువంటి విషయం ఇది. ధర్మం 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 అని పట్టుకున్నారు. ఆ ధర్మం అంటే ఏది ధారణ చేయగలుగుతుందో అది ధర్మం అని అర్థం. ఆ ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. మన ఇంట్లో కానీ, మన సమాజంలో కానీ, మన వీధిలో కానీ, మన దేశంలో కానీ. ఆ సృష్టించగలిగినప్పుడు సమాజం ఎప్పుడు సుఖశాంతులతో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సుఖం అనేది బాహ్య దేహానికి సంబంధించినటువంటిది. ఒక ఫ్యాన్ గాలి వచ్చి తగిలిందంటే మీరు ఎండలో తిరిగి వస్తే అది సుఖంగా అనిపిస్తుంది. దాహం వేస్తే కొన్ని నీళ్ళు, చల్లటి నీళ్ళు తాగితే మీకు సుఖంగా అనిపిస్తుంది. అది సుఖం, అది దేహానికి సంబంధించింది. లోపల మనస్సులో కలిగేటటువంటిది ఆనందం కలగాలి. అంటే ఆ సుఖము ఆనందం ఏకకాలంలో కలిగించగలిగినటువంటి ఒక ధర్మం ఈ ప్రపంచంలో నిలబెట్టగలగాలని మన ఋషులు తప్పించారు. దానికోసం వాళ్ళు ఒక రామాయణం అనేటటువంటి ఒక కావ్యాన్ని ఈ జాతి ముందు పెట్టారు. ఈ జాతిలో ధర్మాన్ని పెంచేందుకు, మంచిని పంచేందుకు రామాయణం అనేటటువంటి ఒక మహాకావ్యాన్ని ఋషులు అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే దాన్ని వాల్మీకి, కవికోకిల అయినటువంటి వాల్మీకి మహర్షి యొక్క నోటి నుంచి ఆ రామాయణ కావ్యం వెలువడ్డది. ఆ రామాయణానికి ఉన్నటువంటి రిలవెన్స్ అన్నాం కదా మనం ఇందాక, అంటే అది ఎన్ని వేల ఏళ్ళైనా అది ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఆ నిత్య నూతనంగా ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఏది సనాతనంగా, ఏది నిత్య నూతనంగా ఉంటుందో దాని పేరు సనాతనం అంటున్నాం. పాతదైనప్పటికీ ఈ రోజు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాముని నేను చెప్పినట్టుగా పాండవులు ఆలోచించారు, కృష్ణుడు ఆలోచించాడు. ఈ రాముని గురించి విశ్వామిత్రుడు ఆలోచించాడు. ఈ రాముని గురించి మార్కండేయుడు ఆలోచించాడు. ఈ రాముని గురించి మనము ఆలోచిస్తున్నాం. అంటే ఇది ఎప్పటికీ నిత్య నూతనమైనటువంటి ఒక ధర్మాన్ని ఈ సృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో మనం ఋషులు రామాయణ కావ్యాన్ని సృజించారు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే వాల్మీకి మహర్షి అన్నాడు, యావస్తాస్యంతి గిరయః సరితచ్చ మహీతలే. అంటే ఈ భూమిపైన పర్వతాలు, నదులు ఉన్నంత వరకు రామాయణ కథ ఈ ప్రపంచంలో ఎప్పుడు పరివ్యాప్తమై ఉంటుంది అన్నాడు. అంటే నదులు, పర్వతాలు ఎక్కడన్నా పోతాయా? ఒకవేళ సృష్టి కింద మీద అయితే తప్ప దానికి ధ్వంసం అయ్యే అవకాశం లేదు కదా. ఆ నదులు, పర్వతాలు ఉన్నన్ని రోజులు లోకేషు ప్రచరిష్యతి, ఈ లోకం లోపల రామకథ అనేటటువంటి కథ నిలబడి ఉంటుంది అని చెప్పాడు. ఇంకా దాని యొక్క అంతరార్థాన్ని తీసుకుంటే గిరులు అంటే పురుషులు అని అర్థం, నదులు అంటే స్త్రీలు అర్థం. కాబట్టి పురుషులు స్త్రీలు ఈ భూమిపైన ఉన్నన్ని రోజులు, ఈ జాతిలో ఉన్నన్ని దినాలు, ఈ భూమిపైన జీవించిన రోజులు రామకథ అనేటటువంటిది ఎప్పుడూ జీవించి ఉంటుందని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి రామాయణ కథకు చావు లేదు.
అదొక అమృతం. అమృత రసాన్ని మనం ఎట్లా తాగుతామో అట్లా తాగేటటువంటి ఒక మహాకావ్యంగా వాల్మీకి మహర్షి రచించి మనకు అందించాడు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు రెలవెన్స్ అని అన్నారు కదా సార్ ఇందాక మాట్లాడిన దాంట్లో, ఇప్పుడున్న వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చింది. అంటే అందరికీ కూడా పోటీ తత్వం ఉండాలి, పోటీలో గెలవాలి, త్యాగం అనే మాట అది చేతగానితనంగా కనబడుతున్న రోజులు ఇవి. ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవడైనా సరే పర్వాలేదులే అని చెప్పేసి పక్కనున్న ఫ్రెండ్కి పోనీలే వాడికి ర్యాంక్ వస్తే పర్వాలేదు అనుకునే పరిస్థితి కూడా లేదు. సో అన్నదమ్ములు మధ్య భూతగాదాలే కాదు కొట్టుకొని చంపుకునే దాకా ఉన్న సందర్భాలు. సో ఇప్పుడేమో మొత్తం సొసైటీ ఈ సమాజం అంతా కూడా రివర్స్లో నడుస్తున్న టైంలో అప్పటి ఆ రామాయణంలో ఉన్న విలువలు ఈరోజు ఎలా రెలవెన్స్ అవుతాయి? అందుకే రామాయణం కావాలి. మీరు ఏ ప్రశ్న అడిగినరో దానికి మందు రామాయణమే కదా. ఉదాహరణకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చిన్నవాళ్ళనోడు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి సమయంలో భరతుడు సుమిత్ర యొక్క కొడుకు, రాముడు కౌసల్య కొడుకు. వాళ్ళకు ఎంత అభేదంగా ఉన్నారు వాళ్ళంటే ఎవరింట్లోకి ఎవరైనా వెళ్తారు, ఎవరి రూమ్లోకి ఎవరైనా, ఏ తల్లి దగ్గరికి ఎవరైనా వెళ్తారు. అంటే కైక దగ్గరికి రాముడు వెళ్తాడు, కౌసల్య దగ్గరికి భరతుడు వెళ్తాడు. ఓ రోజు భరతుడు పరిగెత్తుకొని వస్తున్నాడట ఆటలు ఆడుకొని, చాలా బాధపడుతూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నాడంట. ఎందుకు నాన్న అలా ఉన్నావు అంటే, అన్నయ్య నన్ను గెలిపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడమ్మా, నాకు బాధగా ఉంది అని అన్నాడట. రాముడు అన్నాడట, నేను ఎంత ఓడిపోదామన్నా భరతుడు నన్ను ఓడనివ్వడం లేదమ్మా అని బాధపడిపోతున్నాడట. అంటే ఇది నీకు అన్నదమ్ముల బంధానికి ఇంతకన్నా గొప్ప విలువ ఈ ప్రపంచంలో ఎవడు ఏం చెప్పగలుగుతాడు? ఎవరు చెప్పలేరు కదా. అందుకు ఇది అవసరం అన్నది. దీని యొక్క అవసరం అంత గొప్పగా ఉంది. దాని అవసరాన్ని అంత గొప్పగా తీర్చిదిద్దాడు వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి తీర్చిదిద్దినటువంటి ఈ రామాయణ కథ ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంతమంది సినిమా నటులు వచ్చినా, ఎన్ని కొత్త కొత్త కావ్యాలు వచ్చినా, ఎన్ని రకాల కొత్త కవితా ప్రక్రియలు వచ్చినా, ఈ రోజుకు రామాయణ కథకు ఉండేటటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువనే ఉంది. ఎంతమంది సినిమా నటులు వచ్చారు ఈ దేశంలో, ఎంతమంది క్రికెటర్లు, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు. కానీ ఈ దేశం యొక్క అస్సాం కొండల్లోకి వెళ్ళి చూసినా, కశ్మీర్ కొండల్లోకి వెళ్ళి చూసినా, రామేశ్వరం సముద్రం పక్కన చూసినా, లేదంటే గుజరాత్ సముద్రం పక్కన చూసినా రాముడు కృష్ణుడు వెళ్ళారు కదా. వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ కావ్యాలకు ఉండేటటువంటి ప్రాధాన్యత అట్లాంటిది. అంత గొప్పగా ఆ కావ్యాలను తీర్చిదిద్దారు. ఆ పాత్రలు ఈ దేశంలో అందరికీ పరిచయం అయి ఉన్నాయి. ఎంతోమంది రస్కాన్ లాంటి ముస్లిం కవులు కూడా రాముని గురించి రాశారు. ఎంతోమంది కవులు రాముని యొక్క తత్వాన్ని పాడుకున్నారు, అన్ని భాషల్లో పాడుకున్నారు. మొత్తం భారతదేశంలో 300 రామాయణాలు వచ్చినాయి వాల్మీకి రామాయణంతో సహా. దీనన్నిటికీ కుదురెక్కడంటే వాల్మీకి రామాయణం నుంచి ఈ దేశంలో 300 రామాయణాలు పుట్టినాయి. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే దక్షిణ దేశంలో యచుతత్సన్ రామాయణం, కేరళలో వాళ్ళకు ఒక నియమమే ఉంది. ఆ నియమం ఏంటంటే ప్రతి వర్షాకాలంలో అక్కడ అందరు ఇంట్లోంచి వెళ్ళి బయటికి వెళ్ళి కొండల్లో పని చేయడానికి రాదు కాబట్టి ప్రతి యజమాని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూర్చోబెట్టుకొని రామాయణం బోధించాలి. ఇది కేరళలో నియమం. తర్వాత భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి రామాయణాల్లో తమిళంలో వచ్చినటువంటి కమ్మన్ రామాయణం. ఎక్కడైతే ద్రావిడ పార్టీలు రాముడే మాకొద్దు, రావణుడు మాకు ముద్దు అని అంటున్నాయో అలాంటి చోట కంబన్ అనేటటువంటి ఒక మహాకవి పుట్టి రామాయణాన్ని తమిళ ప్రజలకు అందించాడు. చాలా గొప్ప రామాయణంగా మనం చెప్తాం. తెలుగులో అయితే లెక్కలేని రామాయణాలు వచ్చినాయి. గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణం, హులక్కి భాస్కర్ రాసినటువంటి భాస్కర్ రామాయణం, ఆ తర్వాత వచ్చినటువంటి రామాభ్యుదయం, తర్వాత కాలంలో తిక్కన నిర్వచనోత్తర రామాయణం, తర్వాత అనేక మంది కవులు రామాయణం రాస్తుపోయింది. చివరకు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం వరకు అనేక రామాయణాలు తెలుగు ప్రాంతంలో వచ్చినాయి. మరాఠీలో మీరు వెళ్తే భావార్థ రామాయణం, తర్వాత ఒరిస్సాలో రామాయణం, ప్రతి భాషలో మీకు రామాయణం కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉత్తర భారతదేశాన్ని మొత్తం అంటే సుమారు హిందీ రాష్ట్రాలన్నింటినీ ఉర్రూతలూగించినటువంటి రామాయణం తులసిదాస్ రాసినటువంటి రామచరిత మానస్. ఎంత భక్తి పారవశ్యంతో ఆయన రాశాడో ఆ మహానుభావుడు. ఈ దేశం ఇవాళ పరాయి దేశంగా మారకుండా ఉంది అంటే సగం భారతదేశాన్ని కాపాడినటువంటి వాడు తులసిదాస్.
ఈ సంస్కృతిని నిలబెట్టడానికి ఆధారమైనటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాడు తులసిదాస్. ఆ రామచరిత మానస్ 24 గంటలు పారాయణం చేయబడుతుంది ఉత్తరదేశంలో. అంటే దాన్ని అమెరికాలోనే పారాయణం చేస్తుంటారు, ఇండియాలోనే పారాయణం చేస్తుంటారు. ప్రతి నిమిషం పారాయణం నడుస్తుందట. అది అంత గొప్ప రామాయణాన్ని అందించాడు ఆయన. అసలు ఎన్ని కొత్త కొత్త కథలు ఆయన వాల్మీకి రామాయణానికి జోడించాడో అవి మనం ముందు ముందు చర్చించేటప్పుడు చెప్పుకోవచ్చు. అట్లానే మొల్ల రామాయణం తెలుగులో ఇంకొకటి. తర్వాత చిరుతల రామాయణం, అక్కడ గ్రామీణులు పాడుకోవడానికి, జానపదులు పాడుకోవడానికి చిరుతల రామాయణం. తర్వాత భజన కీర్తనలో రామాయణం రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా 300 రామాయణాలు ఈ దేశంలో ప్రసిద్ధమైనటువంటి రామాయణాలు. రామాయణాన్ని మళ్ళీ సంస్కృత కావ్యాలుగా రాశారు. రఘువంశం లాంటి కావ్యాలు ఈ దేశంలో రాముని యొక్క చరిత్రనే కదా అది. కాబట్టి రాముడు అనేటటువంటి వ్యక్తి 8000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకు ఈ దేశంలో గొప్ప రిలవెన్స్తో ఉన్నాడు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా రామాయణాలు అనేకం వచ్చాయి. మీరు చెప్పినట్టుగా దాంట్లో కొన్ని తులసీదాస్ రామాయణానికి వాల్మీకి రామాయణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, రామచరితమానస్కి దానికి. అయితే మీరు చెప్పిందేమో రామాయణపు స్ఫూర్తిని తీసుకొని ఆ ఎసెన్స్ని ఇంకా కొంచెం పెంచే ప్రయత్నం చేసే కవులు రచయితలు ఉన్నారు ఒకవైపు. ఇంకోవైపు మరి ఇదే మన ఆంధ్రప్రదేశ్ లాంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే విషవృక్షం రాసిన వాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని విమర్శిస్తూ రాసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికీ కొన్ని సినిమాల్లో అయితే ఈ చాలా వరకు ఈ సినిమా హీరోలు అడిగే ప్రశ్నల్లో ఆ సీతమ్మ వారిని రాముడు అనుమానించి ఉండవచ్చు కానీ నేను నిన్ను అనుమానించను అని హీరో డైలాగులు. మనకి ఇదే రామాయణాన్ని నెగటివ్ ధోరణిలో కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు కదా. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం రామాయణము ఈ ప్రవచనం ఈ కంటిన్యూస్గా ఈ సిరీస్లోకి వెళ్లే ముందు డెఫినెట్లీ ఆ నెగటివ్ ఆస్పెక్ట్స్ గురించి కొంత మాట్లాడాలేమో అనిపించింది. రామాయణం పుణ్యాన్ని పెంచేటటువంటి, పాపాన్ని తగ్గించేటటువంటి అమృతపానం. ఎప్పుడైనా సరే వాళ్ళు విషవృక్షాలు రాయని ఇంకేమైనా రానియండి, కానీ అంటే పాపాత్ముడు వాడు ఎట్లా ధ్వంసం అయిపోతాడంటే వాని పాపానికే వాడు ధ్వంసం అయిపోతాడట. వాడిని ఎవడు ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదట. మన యొక్క శాస్త్రంలో ఒక మాట ఉంది, ఆతతాయి అనే ఒక మాట ఉంది. అంటే ఇవాళటి భాషలో చెప్పాలంటే వాడిని టెర్రరిస్టు అని అంటారు. టెర్రరిస్టులకు నిర్వచనం లేదు నిజానికి చెప్పాలంటే. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి టెర్రరిస్టులు ఉన్నారు. ఈ ఆతతాయి అనేవాడిని సంస్కృతంలో ఎట్లా నిర్వచనం చేశారంటే అగ్నిధో గరదచ్చైవ శస్త్రపాని ధనాపహ క్షేత్రధారాపహర్తాచ షడైతే ఆతతాయిన అని. అగ్ని పెట్టి మందిని ధ్వంసం చేసేటటువంటి వాడు, విషం తినిపించేవాడు, చేతిలో శస్త్రాన్ని పట్టుకొని తిరిగేవాడు, ఇతరుల యొక్క ధనం దొంగిలించేవాడు, ఇతరుల యొక్క భూమిని అపహరించేవాడు, ఇతరుల యొక్క భార్యను అపహరించేవాడు. ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళను ఆతతాయి అని పిలిచారు, తీవ్రవాది అని పిలవచ్చు. ఉదాహరణకు దుర్యోధన తీసుకుందాం మనం. దుర్యోధనుడు లక్క ఇల్లు పెట్టి అగ్నితో అతను విధ్వంసం చేయాలనుకున్నాడు పాండవులను. భీముని విషం పెట్టి చంపాలనుకున్నాడు. తర్వాత అవసరం లేనటువంటి ఆయుధాలు కర్ణుని ద్వారా సేకరించేటటువంటి పని చేశాడు. పాండవుల యొక్క ధనాన్ని మొత్తం లాగేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. పాండవుల యొక్క భూమిని ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. చివరికి 6వదైనటువంటి పాండవుల యొక్క భార్య ద్రౌపదిని అవమానించేటటువంటి పని చేశాడు. అంత పాపాత్ముడుగా దుర్యోధనుడు మారినప్పటికీ కృష్ణుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. కానీ వాడు ఆ దుర్మార్గం అనేటటువంటిది వాడు మానుకోలే. పాపాన్ని చూసి భయపడేవాడు ఈ ప్రపంచంలో ఎవడంటే పుణ్యాత్ముడు. గుర్తుపెట్టుకో, పాపాన్ని చూసి పాపాత్ముడు ఎప్పుడు భయపడాడు. పాపాన్ని చూసి భయపడేవాడు పుణ్యాత్ముడు. ఇప్పుడు మీరు అన్న మాట అది. ఆ పుణ్యాత్ముడు ఎప్పుడు ఆలోచిస్తుంటాడు, అబ్బా ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా ఆపాలా అనుకుంటాడు. మన వాళ్ళు ఏం చేశారంటే ఆ పాపాత్ముని కూడా పుణ్యాత్ముడిగా మార్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్య సృష్టి చేశారు. దాని పేరే రామాయణం, దాని పేరే భారతం, దాని పేరే భాగవతం. ఇలాంటి కావ్యాలను అందించి అట్లానైనా మారతాడేమో. లేకపోతే ఆయన ఒక భాషా శాస్త్రవేత్త మన తెలుగులో ఉండేవాడు. జీవితకాలం మొత్తం వామపక్షవాదం చెప్పాడు. చివరికి సంచిలో భగవద్గీత పెట్టుకొని తిరిగాడు. ఆయన మొత్తం స్త్రీవాదం రాసి మొత్తం ఆడవాళ్ళ కుటుంబాలను మొత్తం ధ్వంసం చేశాడు తెలుగునాట. చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఆత్మజ్ఞానం, ఏ భగవద్గీత చెప్పినటువంటి ఆత్మజ్ఞానం ఉందో అరుణాచలంలో రమణ మహర్షి యొక్క పాదాల దగ్గర పోయి
వాలిపోయాడు. అంటే ఆ పాపాత్ములను కూడా కడిగేటటువంటి పునీతులను చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి రామాయణానికి ఉంది. ఎందుకంటే పుణ్యాత్ముడు ఎప్పుడు పాపాన్ని చూసి భయపడతాడు కాబట్టి పాపాత్ముల పైన దాడి చేస్తే మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి ఆతతాయిల్లోకి వస్తారు కాబట్టి ఎవరు వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లనే రామాయణం చదివినట్టు విషవృక్షం రాయడం కోసమనే రామాయణం చదవాలి కదా. కాళిదాసే అన్నాడు, ప్రపంచంలో గొప్ప మంత్రం ఏదైనా ఉందంటే రామశబ్దం అట. నువ్వు విషవృక్షం రాయాలన్నా రామశబ్దం వాడుకోవాల్సిందే కదా. అన్నిసార్లు రామ 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 అని రాసినందుకన్నా ఆ వ్యక్తికి పుణ్యం వస్తుంది అనుకుందాం. అట్లా ఆలోచిద్దాం. అలా ఎందుకు ఆలోచించొద్దు? కాబట్టి రామాయణం అనేటటువంటిది పాపాలను పోగొట్టేటటువంటి ఒక అమృత పానం అంటే అది పుణ్యపాపాలకు సంబంధించినటువంటిది స్మృతివచనంగా చెప్పట్లేదు నేను. మనిషి యొక్క మనస్సును కరిగించగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. పాప భీతి కలిగించి మనిషి లోపల ధర్మాన్ని నిలిపేటటువంటి శక్తి రామాయణానికి ఉంది కాబట్టి అది ఈ రోజుకు నిలబడ్డది. సార్ రైట్ సార్, కరెక్ట్ సార్. యాక్చువల్లీ మీరు చెప్తున్నట్టుగా రామాయణము దాని సిగ్నిఫికెన్స్ ఈరోజు సమాజానికి ఎందుకు అవసరం రామాయణం అన్న విషయం గురించి మనం కర్టన్ రైజర్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వాల్మీకి వృత్తాంతము, ఎట్ ద సేమ్ టైం వాల్మీకి రామాయణం ఆవిర్భావము అండ్ మొదటి ఘట్టాలు ఏమేమి జరిగాయి వాటిలోకి వెళ్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, అది ఈ వారం ఎపిసోడ్. వచ్చే వారం ఎపిసోడ్లో మనము వాల్మీకి వృత్తాంతంతో మొదలు పెట్టబోతున్నాము. రామాయణం ఇంకా మీరు ఈ సిరీస్ని మాత్రం మీ పిల్లలకి చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఈ రోజున్న సమాజానికి అర్థమయ్యే విధంగా లౌకిక విషయాలని ప్రస్తావిస్తూ అండ్ సమకాలీన రాజకీయ సామాజిక పరిస్థితులను అప్పటి రామాయణానికి అన్వయిస్తూ సాగే ఒక అద్భుతమైనటువంటి చర్చా కార్యక్రమం ఇది. సో వాల్మీకి రామాయణంలో ఉన్న అంశాలని తెలుసుకోవడమే కాదు, ఇప్పుడు మన దైనందిన జీవితంలో దాన్ని ఎలా మనము ప్రోధి చేసుకోవాలి, ఎలా మనం ఆకళింపు చేసుకోవాలనే విషయాల్ని భాస్కర్ గారు చాలా చక్కగా వివరించబోతున్నారు. ఈ సిరీస్ని కంటిన్యూస్గా చూసే ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామయ్య